శ్రీ గురుభ్యోం నమః. ఈ రోజున పరమ పావనమైనటువంటి పురీ జగన్నాథ రథయాత్ర సాగుతూ ఉన్నది. రథస్థుడైనటువంటి జగన్నాథుణ్ణి దర్శించినంత మాత్రము చేత పునర్జన్మ ఉండదు అని స్కాంద పురాణం చెబుతూ ఉన్నది. అక్కడ ఉండేటువంటి దారు విగ్రహాలు అంటే చెక్కతో చేసేటువంటి విగ్రహాలు సామాన్యమైనటువంటి విగ్రహాలు కావండి, జీవం ఉండేటువంటి విగ్రహాలు. అందులో సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు. స్కాంద పురాణంలో చెప్పబడి ఉందండి. సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మ ఒకానొక కల్పంలో శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణ పరమాత్మ శరీరం విడిచిన తర్వాత ఆ దొంగలోకి తన యొక్క ఆ శక్తిని, శారీరక శక్తిని, ఆత్మశక్తిని ప్రవేశింపజేశాడు, అవతార శక్తిని. ఆ దొంగయే ఇంద్రద్యుమ్న మహారాజుకు దొరికి ఆయన ఆ యొక్క దొంగ ద్వారా జగన్నాథ విగ్రహాన్ని తయారు చేసి అక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది. అందుకే ప్రతి 12 సంవత్సరాలకు ఆ యొక్క విగ్రహాలను మారుస్తూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రము జగన్నాథ క్షేత్రము. ఆ క్షేత్ర దర్శనము చేతనే, అది సప్తమోక్ష క్షేత్రాలలో కూడా ఒకటి ఉన్నది కాబట్టి దర్శన మాత్రము చేతనే సకల పుణ్యములు కూడా కలుగుతాయి, మోక్షమును కూడా ఇవ్వగలుగుతుంది. జగన్నాథ కవచము అని మనకు స్కాంద పురాణంలో ఒక అద్భుతమైనటువంటి కవచాన్ని కూడా చెప్పినారండి. దాన్ని స్మరణించినంత మాత్రము చేత అన్ని వేళలా రక్షణ కలుగుతుంది అని, అతడికి ఎవ్వరు కూడా ఆ హాని అనేటువంటిది కలిగించలేరు అని, జగన్నాథుడు ఎల్లవేళలా అతనికి తోడు ఉంటాడు అని ఆ యొక్క స్కాంద పురాణం చెబుతుంది. ఆ యొక్క కవచాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తాను. చాలా చిన్న కవచం అండి, కానీ అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పూర్వే మాం పాతు గోవిందో వారిజాక్షస్తు దక్షిణే ప్రద్యుమ్నః పశ్చిమే పాతు హృషీకేశస్తథోత్తరే ఆగ్నేయాం నరసింహస్తు నైరుత్యాం మధుసూదనః వాయవ్యాం శ్రీధరః పాతు ఐశాన్యాం చ గదాధరః ఊర్ధ్వం త్రివిక్రమః పాతు అధో వారాహరూపధృక్ సర్వత్ర పాతు మాం దేవః శంఖచక్రగదాధరః నారాయణో మనః పాతు చైతన్యం గరుడధ్వజః పాతు మే బుద్ధ్యహంకారౌ త్రిగుణాత్మా జనార్దనః ఇంద్రియాణి సదా పాతు దైత్యవర్గనికృంతనః ఏవం బద్ధ్వా చ కవచం నిష్పాపో జాయతే పుమాన్ అంటూ ఉన్నాడు. పూర్వే మా భాగంలో గోవిందుడు, దక్షిణ భాగంలో వారిజాక్షుడు, ప్రద్యుమ్న పశ్చిమే ప్రద్యుమ్నుడు పశ్చిమంలో, ఋషికేశుడు ఉత్తరములో, ఆగ్నేయంలో నరసింహుడు, నైరుతి భాగంలో మధుసూదనుడు, వాయువ్య భాగంలో శ్రీధరుడు, ఈశాన్య భాగంలో గదాధరుడైనటువంటి నారాయణుడు నన్ను కాపాడుచూ ఉండుగాక. 8 దిక్కుల్లో 8 మంది దేవతారూపాలు. ఊర్ధ్వం పై భాగంలో త్రివిక్రముడు, అధో కింది భాగంలో వారాహ రూపుడైనటువంటి వరాహస్వామి వారిని నన్ను కాపాడుతూ ఉండగా 10 దిక్కుల్లో రక్షణ లభిస్తూ ఉందండి దీని ద్వారా. అంతేకాదు సర్వత్ర పాతు మాం దేవ, ఎక్కడైనా చెప్పడం మర్చిపోయాను అనుకోండి, అక్కడ కూడా నన్ను శంఖచక్ర గదాధరుడైనటువంటి నారాయణుడు కాపాడుతూ ఉండుగాక. నారాయణో మనఃపాదు, నా మనస్సులో దుర్బుద్ధి చెడు ఆలోచనలు రాకుండా నారాయణుడు కాపాడుతూ ఉండుగాక. చైతన్యం గరుడధ్వజ, నాలో శక్తిని, జీవశక్తిని గరుడధ్వజుడు, గరుడు మీద అంటే జీవుని మీద అధిష్ఠించినటువంటి నారాయణుడు కాపాడుతూ ఉండుగాక. పాతుమే బుద్ధి అహంకారో త్రిగుణాత్మా జనార్దన, నా బుద్ధి అహంకారములు త్రిగుణాత్మలను జనార్దనుడు కాపాడుతూ ఉండుగాక. కాపాడుతూ ఉండడం అంటే ఏమిటండి? వాటిని సరైనటువంటి మార్గంలో నడిపించి ఆయనను చేరుకునేలాగా చేస్తూ ఉండుగాక. ఇంద్రియాన్ని సదాపాతు దైత్యవర్గ నికృంతన, నా ఇంద్రియాలను దైత్యవర్గాన్ని నికృంతనిచ్చేటువంటి నారాయణుడు ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండుగాక అని పరమాద్భుతంగా ప్రతి ఒక్క చోట కూడా నారాయణ రక్షణ కల్పించేటువంటి ఒక అద్భుతమైన కవచాన్ని మనకు స్కాంద పురాణం అందించింది. కాబట్టి ఏవం బద్ధ్వాచ కవచం నిష్పాపో జాయతే పుమాన్, ఎవడైతే ఈ కవచాన్ని ధరిస్తాడో, బద్ధ్వాచ ధరిస్తాడో, ధరించడం అంటే రోజు ఉదయం కూడా చెప్పుకోవాలి ఈ యొక్క శ్లోకాలు. చెప్పుకుంటే
నారాయణుడు మీతో ఉండిపోతాడు. ఇక మీ మనసులో నారాయణుడే, మీ యొక్క జీవన శక్తిలో, మాటల్లో, ఆయువులో, ఈ యొక్క ఊపిరిలో నారాయణుడే, మీ చుట్టూ నారాయణుడే ఉన్నప్పుడు ఇక నిన్నెవడు ఏం చేస్తాడు? ఎవ్వడు ఏమి చేయలేడు. కాబట్టి ఎల్ల వేళలా రక్షణ ఇచ్చేటువంటి పరమాద్భుతమైనటువంటి జగన్నాథ స్తోత్రం ఉంది. ఇది జగన్నాథ కవచము, తిరుగులేనటువంటి కవచము. అందరూ కూడా చేసుకోండి, ఖచ్చితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. జై జగన్నాథ అని అద్భుతంగా కామెంట్ చేయండి ఒకసారి. శ్రీమాత్రే నమః. స్వస్తి.